వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలోని పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ వీడియో అనేది అయితే చూద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అనేది అయితే చేసుకోండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వెంటనే మీ మొబైల్లో ఉంటాయి. అయితే ఫస్ట్లీ మనకి ఈ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అనేది అయితే చూద్దాము. దీనికి అందరూ అప్లై చేసుకోవడం అనేది అయితే అవ్వదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే, ఎంప్లాయీ ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్ అనమాట. ఎలిజిబుల్ కాదని చెప్పేసుకోవచ్చు. అయితే దీనికి 2021 నుంచి 2024 బ్యాచెస్ ఈ మిడిల్లో ఎవరైతే ఉన్నారో కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో 10th అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిటీస్ ఎవరైతే ఎంఏ కానీ ఇటువంటి హయ్యర్ ప్రొఫెషనల్ సేవ అయితే చేశారో వాళ్ళకైతే ఇన్ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ 10th ఇంటర్మీడియట్ డిగ్రీస్ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఏంటి అంటే 21 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ లోపల ఉన్నట్టు వల్ల అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మీకు రిజిస్ట్రేషన్ ఉన్నట్టుగా అయితే లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. మీరు ఒకవేళ యూత్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి. ఒక మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి మీరు కన్ఫర్మ్ అని చెప్పేసి ఇక్కడ టిక్ చేసేసి సబ్మిట్ అనేది కొట్టియండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, నేను మీకు లాగిన్ చేసి చూపిస్తాను. ఓటీపీ వస్తుంది, ఓటీపీతో లాగిన్ అయిపోండి. ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీతో లాగిన్ అయిపోతే ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే ఇక్కడ చూడొచ్చు. ఇలాగా ఇది నా ప్రొఫైల్ అనమాట. నేను నార్మల్గా క్రియేట్ చేసుకున్నది, అంటే మీకు చూపించడం కోసం అయితే క్రియేట్ చేశాను. ఇలా నా పేరు వచ్చేసి 23 ఇయర్స్ అని చెప్పేసి వచ్చింది కదా. ఇక్కడ ప్రొఫైల్ కంప్లీటెడ్ అని చెప్పి చూసారా, 100% అని చెప్పి చూపిస్తుంది. మీకు అక్కడ మ్యాక్సిమం 0 అని చేసి చూపిస్తుంది. మీ ప్రొఫైల్ అనేది ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకొని మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్, అడ్రస్, ఆధార్ అన్నీ కూడా ఒకే మొబైల్తో లింక్ అయినటువంటి మొబైల్తో అయితే రిజిస్టర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీనికి సంబంధించి ఓటీపీ సేవ్ వచ్చినా సరే, ఒకవేళ ఫర్దర్లో మీకు ఏదైనా అవసరం ఉండి మీరు షార్ట్ లిస్ట్ అయినట్లుగా అయినా సరే అకౌంట్ నెంబర్స్ కానీ అన్నిటికి కూడా లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ చూస్తారు కాబట్టి మీరు మ్యాక్సిమం ఆ నెంబర్సే ఇచ్చుకునేలా చూసుకోండి. అయితే నేను నార్మల్గా ఇక్కడ ఒక రెండింటికి అయితే అప్లై చేశాను అనమాట. 2 వేకెన్సీస్కి అయితే నేను ఇంటర్న్షిప్ కోసం అయితే అప్లై చేశాను ప్రీవియస్లోనే. ఇది విత్డ్రా అని చెప్పి ఉంది కదా, ఇక్కడ విత్డ్రా చేసుకోవాలనుకుంటే విత్డ్రా చేయొచ్చు. నేనైతే నార్మల్గా మీకు చూపించడం కోసం అయితే నేను పెట్టిన వాటిని విత్డ్రా చేశాను. ఇది ఓన్లీ మనం అప్లికేషన్స్ అనేవి 3 అప్లికేషన్స్ మాత్రం మనం ఇంటర్న్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ షార్ట్ లిస్ట్ అయినట్లుగా ఉంటే మనం దాని నుంచి అయితే ఓకే మనకి ఇక్కడ తెలుస్తుంది. అది కూడా ఏ విధంగా తెలుస్తుందని చెప్పేసి నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, అప్లై అని చెప్పేసి క్లిక్ చేశాను. అప్లై అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పాపప్ అనేది వస్తుంది. ఓకే అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. ఓకే అని చెప్పి క్లిక్ చేసినట్లుగా అయితే మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇలా ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఏంటి అంటే ప్లీజ్ గివ్ ఎ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నాడు. మీకు సంబంధించినటువంటి మీ యొక్క సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనమాట, ఇంకేం కాదు. దానికి సంబంధించి ఇవ్వండి. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత మీకు స్ట్రెంగ్త్స్ ఏంటి, మీ సక్సెస్ఫుల్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తారు కదా, దానికి సంబంధించినటువంటి ఏ విధంగా మీకు సహాయపడతాయి అని చెప్పేసి, అలానే దానికి సంబంధించినటువంటి అచీవ్మెంట్స్ ఏంటి అనేది మీరు ఫర్దర్గా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు అనేసి అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దీనికి సంబంధించి అనేది అన్నీ కూడా దీని నుంచి మీరు ఏం చేస్తారని చెప్పేసి కొంత మ్యాటర్ అనేది అయితే ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి అప్లై అని చెప్పేసి అయితే క్లిక్ చేయండి. మీరు అవన్నీ ఫిలప్ చేసినా చేయకపోయినా ఓకే అయితే అవుతుంది. బట్ నార్మల్ మనకు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేది ఉంటుంది కదా, అది నార్మల్గా ఇచ్చిన తర్వాత ఈ విధంగా అప్లై అని చెప్పేసి మీరు ఒక్కొక్క దాని మీద మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా టిక్ చేయండి. నేనైతే నార్మల్గా అన్నీ టిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు. టిక్ చేసేసుకున్న తర్వాత ఇలాగా అన్నీ కూడా మొత్తం కూడా 10 ఉంటాయి ఇందులోని. ఇలా టిక్ చేసేసుకోండి. టిక్ చేసేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఇలా నేను అన్నీ టిక్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి మొత్తం కూడా మీకు ఒకవేళ ఎస్ఎంఎస్ అలర్ట్ కావాలి అనుకుంటే ఎస్ఎంఎస్ అలర్ట్ పెట్టేసుకోండి. వాట్సాప్లో కూడా మీకు ఎటువంటి ఏవైనా నోటిఫికేషన్స్ అవసరం ఉన్నట్లుగా అయితే వాట్సాప్లో కూడా ఎస్ఎంఎస్ అలర్ట్ కానీ మీరు ఎలా చేసేసుకోవచ్చు. ఐ అండర్స్టాండ్ అని చెప్పేసి అది క్లిక్ చేసేసిన తర్వాత మీరు సబ్మిట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ సబ్మిట్ అని చెప్పేసి కనిపించిన దగ్గర సబ్మిట్ అని చెప్పేసి మీరు ఎంటర్ చేస్తే మీ యొక్క ఇంటర్న్షిప్కి మీరు అప్లై చేసేసారని చెప్పేసి అయితే ఇక్కడ అప్లికేషన్ చూపిస్తుంది. 23,242 ఇంటర్న్షిప్ అనమాట. మన అప్లికేషన్ దీనికి అప్లై చేసిన వాళ్ళు మన మెంబర్ అనమాట. ఈ విధంగా మీకు సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మీ మొబైల్కి కూడా ఒక ఓటీపీ అనేది అయితే వస్తుంది. నేను ఆల్రెడీ ఇప్పుడు అప్లై చేశాను కాబట్టి మ్యాక్సిమం నాకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు చూడొచ్చు, కావాలంటే రికార్డింగ్ అవుతుంది కాబట్టి. ఈ విధంగా మీరు ఆల్రెడీ నేనైతే ఒక 3
ఇంటర్న్షిప్స్కి అప్లై చేస్తాను. ఇదిగోండి వ్యూ అని చెప్పేసి వచ్చింది కదా, మనం దేనికి పెట్టామని చెప్పేసి వ్యూ అని కావాలంటే వ్యూ చూడొచ్చు. ఈ విధంగా ఇంటర్న్షిప్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి నేను పెట్టాను. క్యాండిడేట్ ఆల్రెడీ అప్లైడ్ అని చెప్పేసి ఎంతమంది అప్లై చేశారంటే మొత్తం 126 మెంబర్స్ అయితే అప్లై చేశారు. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటే ఇతను దివిస్ వాళ్ళు ఏం చేశారంటే మనకి 250 వేకెన్సీస్ పెట్టారు, అంటే ఇంటర్న్షిప్కి సంబంధించినట్టు పెట్టారు. అందులో 126 పెట్టారు కాబట్టి మ్యాక్సిమం మనకి దీనికి సంబంధించింది అప్లికేషన్ అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారనమాట. యాక్సెప్ట్ చేస్తే మనం దీనికి సంబంధించినటువంటిది చూసుకోవచ్చు. ఇంకోండి ఇలాగా దానికి సంబంధించి ఎక్కడ చూడాలనుకుంటున్నారు అన్నది కూడా మ్యాప్ కూడా మనకి అక్కడ ఇస్తారు. మ్యాప్ కూడా మీరు చూసుకోవచ్చు.